ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అందరికీ. ఈ వీడియోని అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. సో సారీ. మేమైతే తిరుపతి ట్రిప్కి స్టార్ట్ అయినాం. సో వెళ్ళే ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఆ ఫార్మాలిటీస్ అయితే మా డాడీ చేస్తున్నాడు. లైక్ దిష్టి తీయడం, కొబ్బరికాయ కొట్టడం అలాంటివి. సో Feb 6th ఈవినింగ్ 12:30కి అయితే స్టార్ట్ అయ్యాను నైట్. ఇంకా జర్నీలో అయితే దానా ఉండాలి కదా, లైక్ స్నాక్స్ అయితే ఉండాలి కదా. సో బిస్కెట్స్, ఫ్రూట్స్ తీసుకెళ్ళాము. మా ఫ్రెండ్ అయితే మురుకులు తెచ్చింది. చిట్టి బుట్టి ఇద్దరు పడుకున్నారు. ఎర్లీ మార్నింగ్ లేసి ఇలా చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నారు చూడండి. ఇంకా ఆఫ్టర్ 6:30 తర్వాత అయితే సన్సెట్ వచ్చేసింది. మేము 7 తర్వాత అయితే చాయ్ కోసం ఆగినాం అనమాట. మా ఫ్రెండ్ జయశ్రీకి అయితే పండు నొప్పి ఉంది, అందుకని అలా చల్లగాలికి తట్టుకోలేక మఫ్లర్ కట్టుకుంది. వాళ్ళ సిస్టర్ అక్కి తను. ఇంకా చిన్ని తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో గ్యాప్ దొరికింది అనేసి స్నాప్స్, ఫొటోస్ తీస్తున్నారనమాట. నేనైతే ఎవరెవరికి ఏం కావాలి ఏంటి అని చెప్పి చెప్తున్నా మా డాడీకి, సాయన్నకి. నాకు చాయ్ అలవాట్లేదనేసి గ్రీన్ టీ అయితే తాగిన. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మా బుట్టికి అయితే ఫుల్ వామిటింగ్స్ అయినాయి. ఇంకా విండో దగ్గర అయితే కూర్చోబెట్టినాం. సో మనం తిరుపతికి మేము సాటర్డే ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే రీచ్ అయినాం. 12 hours పట్టింది మాకు. మనం తిరుపతిలో ఎంట్రీ అవ్వగానే ఇలా ఎవ్రీ పిల్లర్స్కి గోవిందనామాలు అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ లగేజ్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ అయిపోయాక మనం పైకి వెళ్ళాలి. సో ఇక్కడ స్వామి రూపం ఫేస్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది కొండపైన అనేసి చూసాం మేము. చూసిన తర్వాత పైకైతే వెళ్ళినాం. కార్ పార్క్ చేసుకున్నాం. భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ కోసం అయితే లైన్లో నించున్నాం. టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. సో టికెట్స్ ఈవినింగ్ 6 తర్వాత ఇచ్చారు మాకు టైమింగ్, దర్శనం టైమింగ్ అయితే. సో టికెట్స్ కన్ఫర్మ్ చేసుకొని రూమ్స్ కోసం అయితే వెళ్ళినాం. సాటర్డే సండే కాబట్టి మాకు రూమ్స్ లేవని చెప్పారు, నాట్ అవైలబుల్ అన్నారు, ఫుల్ పబ్లిక్ ఉన్నందుకు. యాక్చువల్గా Feb 24th మేము వెళ్ళాలి. ఎవ్రీథింగ్ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో, లైక్ దర్శనం టికెట్స్ కానీ, ట్రైన్స్ కానీ, రూమ్స్ కానీ అన్నీ. బట్ వీలు అవ్వలేదని సడన్గా Feb 6th వెళ్ళాల్సి వచ్చింది. సో నైట్ అంతా HVC కళ్యాణకట్ట అనే ప్లేస్లో ఉన్నాము. అక్కడే కార్లోనే పడుకున్నాం ఇంకా మేము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా గుండెల కోసం వెళ్ళిపోయాం. మా డాడీ ఫస్ట్ గుండె వేసుకున్నాడు. తర్వాత మా బుట్టికి 5 కత్తర్లు ఇచ్చాడు అనమాట, తాత అవుతాడు కాబట్టి. మా బుట్టి మొక్కు కోసమే మేము తిరుపతికి వెళ్ళినాం, పుట్టు వెంట్రుకల కోసం. 5 కత్తర్లు అయితే మా డాడీ తీశాడు. ఎంత ఏడుస్తుందో ఏమో బుట్టి, చాలా సతాయిస్తుంది అని అనుకున్నాం కానీ ఏం ఏడవకుండా పాపం సైలెంట్ కూర్చుంది. ఇంకా గుండె అయిపోయింది. నేను కూడా ఒక 5 కత్తర్లు అయితే ఇచ్చిన. సాయన్న మా సారు ఫోటో దిగారు అక్కడే. సాయన్నది కూడా గుండె అయిపోయింది. యాక్చువల్గా చిట్టిది కూడా గుండు చేశారు, బట్ ఏంటి అంటే వీడియో తీయలేదు, చిట్టి ఏడుస్తుంది అనేసి. ఇంకా వాళ్ళు అక్కడ వీడియో వాళ్ళు తీయొద్దన్నారు వాళ్ళు. మా సార్కి గుండె అయిపోయింది. ఫైనల్గా 5 గుండ్లు అయితే అయిపోయినాయి. ఇంకా అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి మనకి ఈవినింగ్ 6 o'clock కదా టైమింగ్ అనేసి, ఇక్కడ చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా అవి కవర్ చేద్దాం అనేసి మేము స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పాప వినాశనంకి వెళ్ళినాం. సో వెళ్ళే ముందు మేమైతే టిఫిన్ చేసామన్నమాట. మా డాడీ ఒక 30 years నుంచి ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ ఉంటాడు. సో సాటర్డే మొత్తం ఫాస్టింగ్ ఉన్నాడు. ఇంకా సండే దర్శనం అయ్యే వరకు నేను తిననన్నాడు. మేమందరం అయితే తిన్నాము. చిట్టి బుట్టి వాళ్ళ కోసం అయితే మ్యాగీ తీసుకున్నాము. ఇంకా టిఫిన్ చేసేసాము. టిఫిన్ పిల్లలకు కూడా తినిపించాము. తినిపించిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ దేవుడి దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడ స్టోరీ మా డాడీ చెప్తున్నారు, వినండి. పాపనాశం స్కంద పురాణం ప్రకారం చెప్పినట్టయితే పాపాలని ఇక్కడ స్నానం ఆచరించినట్టయితే పాపాలు నశించిపోతాయని ఒక స్కంద పురాణంలో లిఖితంగా రాసి ఉంది. కాబట్టి ఏంటంటే ఈ పవిత్రత శ్రేష్టం ఏంటంటే ఈ యొక్క జలధార యొక్క ప్రభావం ఆంజనేయ స్వామి, గంగమ్మ తల్లి వారి యొక్క పూజా ఫలితంతో వాళ్ళని ఆనాడు స్కంద పురాణంలో లిఖితపూర్వంలో రాసిన రాతపత్రాల ప్రకారం అయితే వాళ్ళని పూజ చేసినంత సమక్షంలో వాళ్ళు డ్యాంపదనాన్ని ఇక్కడ తెలుసుకొని ప్రజల భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ పాపాలను నదింపజేస్తూ సకల దేవతల అనుగ్రహ ప్రాప్తంతో ఇక్కడ నిలిచిపోయి ఉన్నట్టుగా
స్కందపురంలో లిఖితంలో ఉంది. అయితే ఈ ద్వారా అనేది దారా ఎక్కడి నుంచి వస్తుందని అక్షర కోసం గంగా ఆకాశగంగా అని ఈ దారా డ్యామ్లో నుంచి అనుకుంటారు, కానీ డ్యామ్ అది ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ అనేది ఎవరికి ఇప్పటివరకు తెలియదు. ఏ సైంటిస్ట్ కూడా ఇప్పటివరకు ఆతరించే వాళ్ళ యొక్క రీసెర్చ్ చేసినా కూడా ఇప్పటివరకు అంత చెప్పారు. ఆకాశగంగా కూడా కొండల చీరల నుంచి వస్తాయి వాటర్, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకు కూడా తెలియదు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి దేవుడి దర్శనం చేసుకున్నాము. దేవుడి దర్శనం చేసుకొని అక్కడే ఫొటోస్ దిగినాం. ఫొటోస్ దిగి మళ్ళీ స్టార్ట్ అయినాం మేము. సో ఆకాశగంగకైతే స్టార్ట్ అయిపోయినాం అక్కడి నుంచి మేము. సో ఏ టెంపుల్కైనా సరే వెళ్ళే ముందు లోపలికి అక్కడ కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయన్నమాట. ఆ షాపింగ్ మాల్స్ని దాటుకొని మనం వెళ్ళాలన్నమాట. సో ప్రతి షాప్ దగ్గర ఇది కావాలి అది కావాలని చెప్పేసి మా బుట్టి చిట్టి ఇద్దరు ఏడవడం స్టార్ట్ చేశారు. చూసిందల్లా కావాలంటున్నారు. మాకే నచ్చుతున్నాయి అక్కడ ఏదంటే అది చూడంగానే. సో ఇక్కడ కూడా వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఐడియా అయితే లేదన్నారు. సైంటిస్టులు కనుక్కున్నా కూడా తెలియదు అన్నారనమాట. సో అక్కడ కూడా దర్శనం అయిపోయింది. స్వామి దర్శనం చేసుకున్నాము, ఫొటోస్ దిగాము, ఇక్కడ రీల్స్ వీడియోస్ తీసుకున్నాం. ఇంకా కాసేపు కూర్చున్నాం, ఫొటోస్ దిగినాం. అక్కడ నుంచి జపాలిక్స్ అయితే స్టార్ట్ అయిపోయినాం మేము మళ్ళీ. అన్నీ పక్క పక్కనే ఉంటాయి, కొంచెం కొంచెం డిస్టెన్స్లో. సో జపాలికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో జపాలిలో అయితే 250 స్టెప్స్ ఎక్కాలి, 250 స్టెప్స్ దిగాలి. సో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఇలా తినడానికి అయితే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మనకి. ఎలా అంటే ఎట్ ఎ టైం పెట్టేస్తారనమాట స్టెప్స్ దిగడం ఎక్కడం. ఇంకా మా వల్ల అవ్వలేదు. ఇంకా టైంపాస్ చేసుకుంటూ కూర్చుంటూ పిల్లల్ని ఆడించుకుంటూ వెళ్ళినాం అనమాట. ఇలా గెటప్ వేసుకొని ఉన్నారు కొంతమంది అక్కడ. జై శ్రీరామ్ అని చెప్పేసి అలా స్టోన్స్ మీద రాసి ఉన్నాయి. ఇంత ఇంత పెద్ద ఉడతలను అయితే నేను ఫస్ట్ టైం చూశాను అక్కడ. ప్రతి ఉడత ఇలానే ఉంది. ఇంకా చిట్టి బుట్టి ఇలా హ్యాపీగా ఆడుకుంటూ ఇక్కడే మాట్లాడుకుంటూ హగ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. వాళ్ళని చూసుకుంటూ కొద్దిసేపు కూర్చొని లేచి వెళ్ళినాం మేము. ఇంకా అస్సలు అవ్వలేదు, ఓపికనే లేకుండే అందరికీ. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా ఇక్కడ హనుమంతుడు కాబట్టి ఇక్కడ తమలపాకులు ఇంకా కొబ్బరికాయ ఎక్కిస్తున్నారు స్వామికి. సో అదన్నీ దాటుకొని అవన్నీ ఎక్కి దిగి ఒక ఎత్తు అయితే ఇక్కడ లైన్ ఒక ఎత్తు ఉంది. ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది. దేవుడి దగ్గర కోనేరు ఇలా ఉంది, గుండము. మేము ఎక్కడ ఉన్నాం చూడండి, ఇక్కడ ఉన్నాం. అంత పెద్ద లైన్ ఉంది అక్కడ. సో ఇక్కడ కూడా ప్రసాదం పెడుతున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నాం, తిన్నాం, అక్కడ కూర్చొని ఫొటోస్ దిగినాం. ఇంకా 3 అయింది, ఆఫ్టర్నూన్ 3 అయింది. ఇంకా టైం లేదు, రెడీ అవ్వడానికి టైం సరిపోదు అనేసి 3కి అయితే ఇంకా మేము మళ్ళీ పైకి వెళ్ళిపోయినాం. ఇంకా స్వామి దర్శనానికి వెళ్ళిపోదాం రెడీ అయ్యి అనేసి. సో వెళ్ళే ముందు అయితే లంచ్ చేసాం మేము. ఫస్ట్ లంచ్కి వెళ్ళిపోయినాం. ఇంకా లంచ్ తిందామనేసి లంచ్కి వెళ్ళామన్నమాట. సో డాడీ అయితే తిననన్నారు. మా కోసం బయట కార్లోనే కూర్చున్నాడు. మేమైతే తిన్నాము, వెళ్ళి పిల్లలకు తినిపించుకున్నాము. పిల్లలకు తినిపించేసి మేము తినేసి వెళ్ళి రెడీ అయ్యి దర్శనంకి వెళ్ళిపోయినాం. ఫోన్స్ అయితే అలో లేదు, ఫోన్స్ లాకర్లో పెట్టి వెళ్ళినాం ఇంకా కార్లో. సో ఆఫ్టర్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాం. మేము 6కి వెళ్తే 10 తర్వాత బయటకు వచ్చాము. ఇంకా 4 hours పట్టింది మాకు. ఇంకా బయటకు వచ్చినాక ఫొటోస్ రీల్స్ తీసుకున్నాము, వీడియోస్ తీసాము. ఇంకా మళ్ళీ అక్కడే HVC కళ్యాణకట్ట అనే ప్లేస్కి వెళ్ళినాం అనమాట. అక్కడికి వెళ్ళి నైట్ 3:30 వరకు కార్లోనే ఉన్నాము. సో వెళ్ళే ముందు ఏంటి అంటే ఇంకా టైం ఉంది కదా ఇంకా అనేసి షాపింగ్కి అయితే వెళ్ళాము. 12 నుంచి 3 వరకు, 2:30 ఏమో అయ్యింది. షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాము, షాపింగ్ చేసాము. సో స్టార్టింగ్లో ఉన్న షాప్స్కి అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు. కొంచెం లోపలికి ముందుకు వెళ్తే తగ్గిస్తున్నారు.
ఇంకా 3:30కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అరుణాచలంకి వెళ్ళినాం అనమాట మేము. సో 3:30కి స్టార్ట్ అయితే మేము 9 ఏమో అయింది. అరుణాచలం దగ్గరలో ఉన్నాం ఇంకా 9 మార్నింగ్. సో ఒక పెట్రోల్ బంక్లో అయితే మేము రెస్ట్ చేసుకుందాం అనుకున్నాము. సో చాయ్ తాగే వాళ్ళు చాయ్ తాగుతారు కదా అనేసి ఈ పెట్రోల్ బంక్లో వచ్చేసి ఒక పపాయ చెట్టుకి కొన్ని పపాయాస్ ఉన్నాయి, అన్నీ కచ్చిగా ఉన్నాయన్నమాట. సో ఆ పపాయాస్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాం మేము. ఒక 2 అయితే తీసేసాం మేము. పపాయ లేపేస్తున్నాం, అనుకుంటున్నాం. లేవే ఆ పెద్దది ఒక పెద్ద కాయ, ఒక నార్మల్ది 2 అయితే తీసాం. ఒకటి నేను, ఒకటి అక్కి, ఇద్దరం తీసేసినాం. సో ఫైనల్గా అరుణాచలంలో అయితే ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే ఇలా ఉంది చూడండి. డబల్ బెడ్రూమ్ తీసుకున్నాము, ఏసీ రూమ్స్. ఇలా ఉన్నాయి రూమ్స్. మేము షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టినాం. ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ చేశారు. ఇంకా చిట్టి బుట్టి ఆడుకుంటున్నారు. మా బుట్టి చేతిలో ఏముందో గమనించండి మీరు. డబల్ బెడ్రూమ్ ఇది. ఇంకా ఇక్కడ వాష్రూమ్. సో మేము 2 days తిరుపతిలో రూమ్స్ లేకుండా ఉన్నాం కాబట్టి అక్కడ బట్టలన్నీ వాష్ చేయకుండా ఉన్నాయి. సో మేము ఇక్కడైతే బట్టలు వాష్ చేసుకున్నాము కంప్లీట్గా. 9:30, 10 వరకు మేము రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాము. సో ఇవి మా షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్నమాట. మేము బట్టలన్నీ వాష్ చేసుకున్నాము. ఇంకా బట్టలన్నీ వాష్ చేసుకొని పనంతా అయిపోయిన తర్వాత రెడీ అవుతున్నాం. ఇంకా టెంపుల్కి అయితే రెడీ అవుతున్నాం. ఆఫ్టర్నూన్ 2:33 అయింది. రెడీ అయిపోయినాం. ఇంకా ఆకలేస్తుంది, ఎవరేం తినలేదు. దర్శనం ఇచ్చిన తర్వాత తిందాం అనుకున్నాము. చూడండి మా బుట్టి చేతిలో ఏముందో చూడండి. తను అది లేని నిద్రపోదనమాట. సో తిరుపతికి అరుణాచలం కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది నేను. అది ఇంకా రెడీ అయ్యి వెళ్ళినాం. మేము బట్టలు వాష్ చేసుకొని ఇంకా మేము రెడీ అయ్యే వరకు మా సారు, 2 పిల్లలు, మా డాడీ సాయన్ అయితే రెస్ట్ తీసుకున్నారు, పడుకున్నారు. అక్కడి నుంచి అయితే మేము ఆటోలో వెళ్ళాం. రూమ్ నుంచి 1.5 kilometers అన్నారనమాట. సో ఫైనల్గా అయితే శివుడి దర్శనంకి అయితే వెళ్ళాము. అది మాకు మండేని దర్శనం ఇచ్చాడు దేవుడు. 14 minutesలో మాకు దర్శనం అయిపోయింది. ఫొటోస్ దిగాం, ఇంకా టైం ఉందనేసి. మా డాడీ దర్శనం అయిపోయే వరకు నేను తినను. ఎవ్రీ మండే డాడీ ఫాస్టింగ్ ఉంటారు. సో డాడీ దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానం లైన్లో వెళ్ళి నించున్నాడు. లైన్లో వెళ్ళి అన్నదానం చేసుకొని వచ్చిండు. డాడీ వచ్చేంత వరకు మేము ఏం చేస్తామనేసి ఇలా ఫొటోస్, అక్కడ రీల్స్ తీసామన్నమాట. పిల్లలతో ఒకసేపు ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఒక 10 రూపీస్కి పులిహోర అండ్ పొంగల్ పెడుతున్నారు. ఆ పొంగల్ రైస్ వచ్చేసి 10 రూపీస్, పులిహోర వచ్చేసి 10 రూపీస్. చాలా టేస్టీగా ఉన్నాయి 2. ఇంకా పిల్లలు మార్నింగ్ నుంచి తినలేరు, మేము కూడా మార్నింగ్ నుంచి తినలేదు అనేసి వాళ్ళకి తినిపించినాం. మంచిగా తినేసి అక్కడ నుంచి వెళ్ళినాం. మా డాడీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అరుణాచలంలో ఒక సర్కిల్లో వచ్చేసి 9 గోపురాలు కనిపిస్తాయి అన్నారు కదా. మేమైతే అక్కడి నుంచి ఆ 9 గోపురాలని చూసామన్నమాట. చూడండి, క్లియర్గా చూస్తే కనిపిస్తుంది. సో దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము. చాలా మంది వరకు అక్కడ మోసం చేసే వాళ్ళే ఉన్నారు అరుణాచలంలో. మళ్ళీ రూమ్కి వచ్చేసి ఇంకా ఆకలేస్తుంది అనేసి 4:30 ఏమో అయ్యింది. స్నాక్స్ తిన్నాం, స్నాక్స్ తెచ్చుకున్నాం. లైక్ మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు, ఇంకా స్ప్రైట్, మజా అలా తాగేసామన్నమాట. సో నైట్ 7 PM అయితే రూమ్ వేకెంట్ చేసేసి స్టార్ట్ అయిపోయినాం హైదరాబాద్కి. ఫుల్ టైర్డ్ అయిపోయినాం, చాలా అలసిపోయినాం ఇంకా అందరం కలిసి. మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ 3కి అయితే హైదరాబాద్లో ఉన్నాం.